హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ వరల్డ్. ఈరోజు పూరి టెంపుల్ అండ్ కోనార్క్ టెంపుల్ కవర్ చేయబోతున్నాం, అలాగే అక్కడ బీచ్ అండ్ జూ పార్క్ కూడా. సో ఇప్పుడు మనం వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు, అది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ పూరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ చేయడానికి మాకు ప్లేసే దొరకలేదు. దసరా టైంలో వెళ్ళడం వలన అసలు ప్లేస్ దొరకలేదు, చాలా తిప్పించారు. ఒక 2-3 ఫ్లోర్స్ దాకా వెళ్ళిపోయాం అనమాట. మొత్తం ఎక్కడ చూసినా ప్లేస్ లేదన్నారు. ఫైనల్లీ ప్లేస్ దొరికింది, పార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ వెహికల్స్ ఫ్రీ అనమాట. ఆ వెహికల్స్లో ఎక్కేసి టెంపుల్ దగ్గరికి అయితే మనం స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయ్యాక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దర్శనం అవ్వలేదు మాకు. చెప్తాను చూడండి ఏం జరిగిందంటే. అసలు అదిగోండి టెంపుల్ అదనమాట. మొబైల్స్ లోపలికి వెళ్ళలేదు. సో ఏమైందంటే ఫుల్ వర్షం వచ్చింది, అందులోనూ దసరా టైం, ఫుల్ క్రౌడ్ ఉంది. సో మన హైట్కి దేవుడు కనిపించలేదు నాకు. అందులోనూ వచ్చేసి క్రౌడ్ ఎక్కువ ఉంది, మొత్తం రష్గా ఫుల్. నాకైతే నచ్చలేదు అసలు. దేవుడు దర్శనం అవ్వలేదు, వర్షంలో తడిసిపోయాం. మళ్ళీ బయటకు వచ్చాక కూడా వర్షం వచ్చింది, చూసారా, ఫుల్ వర్షం. సో ఇంకా ఈ వర్షం తగ్గేలా లేదని చెప్పి ఒక వెహికల్ మేమే మాట్లాడుకున్నాం. 250 రూపీస్ పడిందనమాట. సో అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక కార్లో మళ్ళీ ఒక హోటల్ దగ్గరికి వచ్చేసాము. హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసాం, కానీ అది రావడానికి చాలా టైం పట్టింది. సో వచ్చేసి మనం ఆ హోటల్ బయటకు వచ్చి అక్కడ బయట ఎలా ఉంది ఏంటి అదంతా కవర్ చేశాను అనమాట. వెదర్ మాత్రం చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఫుడ్ వచ్చే వరకు మనం ఇలా ఇదంతా కవర్ చేస్తాం. ఫుడ్ వచ్చాక ఆ ఫుడ్ని కంప్లీట్ చేస్తాను. అలా అయితే అక్కడ ఏమైందంటే మాకు కాంప్లిమెంటరీగా ఒక ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక బీచ్ దగ్గరకు వచ్చాము. ఆ బీచ్ నేమ్ వచ్చేసి చంద్రబాగా బీచ్ అనమాట ఇది. సో అక్కడ కాసేపు ఆడుకొని కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ కోనార్క్ టెంపుల్కి వెళ్ళడానికి ముందు మనకి ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో సూర్యదేవుడికి సంబంధించినవన్నీ పెట్టారనమాట. కానీ మేము లోపలికి వెళ్ళలేదు, టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం అన్నమాట డైరెక్ట్. దీనికి కూడా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఇదంతా క్యాప్చర్ చేసుకొని. చూసారా, సన్ వర్షిప్ ఇన్ ఇండియా. ఎన్ని టెంపుల్స్ అండి బాబు. సో ఇంకా మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారా ఎలా ఉందో టెంపుల్ వచ్చేసి. అంటే దీనికి పైన క్లోజింగ్ టైప్ అయితే ఏమీ లేదన్నమాట, లైక్ ఓపెనింగ్గా ఉంది టెంపుల్ అన్నమాట. ఇది చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇది ఒకటి ఇలా గోపురం టైప్ ఉంది, రిమైనింగ్ వచ్చేసి ఇలా ఓపెన్ టెంపుల్స్ టైపే ఉన్నాయన్నమాట. చూసారా ఎంత బాగుందంటే అండి, ఆ టెంపుల్స్ చూస్తుంటే నా కళ్ళు సరిపోలేదన్నమాట. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇది ఆ గుడి గురించి చరిత్ర, ఇది మ్యాప్ అన్నమాట. సో ఇంకా మనం స్టార్ట్ అయిపోయాము ఆ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం చుట్టూ తిరిగి చూడడానికి. సో ఇంకా మనం అలా నడుస్తూ వెళ్తున్నాం. ఆ మెట్లు అయితే ఎంతెంత ఉన్నాయండి బాబు, చూసారా. అదిగోండి చెప్పనా, అదొక గోపురం. ఇవన్నీ సూర్యదేవుడి ఆలయాలన్నమాట. చూసారా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఆ చక్రాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు చూడండి.
నాకు తెలిసిన విషయం ఏంటంటే సన్లైట్ వచ్చేసి ఆ చక్రాల మీద పడి డైరెక్ట్ లోపల ఉన్న విగ్రహం మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది అని తెలిసింది. నాకు తెలిసింది ఇంతేనండి, మరీ ఎక్కువ తెలుసుకోలేదు. సో అలాగే ఇంకా మొత్తం టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు టెంపుల్ని చూడండి. చూసారా ఎంత బాగుందో, ఎంత హైట్ ఉన్నాయో చూసారా అసలు. అదిగోండి ఆ చక్రాలు అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది టెంపుల్. ఇక్కడే కొంచెం తెలుగు వాళ్ళని చూశాను అనమాట నేను. సో అలాగ ఇంకా టెంపుల్ అంతా క్యాప్చర్ చేస్తాను. చూసారా ఆ చక్రాలు, చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఏమన్నా అసలు ఉందండి బాబు టెంపుల్, సూపర్ అసలు. చూసారా అసలు ఎంత బాగుందంటే చాలా నచ్చింది అన్నమాట నాకు. ఇది ఇంకో టెంపుల్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవుడు కనిపిస్తారు. అదిగోండి చూసారా అంతా ఓపెన్ అండి, అదంతా పైన. సో ఇంకా అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అలా ఉన్న టెంపుల్స్ అన్నీ చూస్తాము.
చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, ఇంకా ఇంకా అలా వస్తూనే ఉన్నారండి జనం. సో ఇంకా అక్కడ ఉన్న షాప్స్లో ఏదో ఒకటి కొందామని చెప్పి అలా వచ్చామన్నమాట. నేనైతే ఇంకా అలా ఫ్రెండ్కి వెళ్ళిపోయాం. నేను మా తమ్ముడు మా మావయ్య పిల్లలు అలా ఎదురుకి వెళ్ళిపోయామండి. సో వాళ్ళేమో వచ్చేసి జీడిపప్పు అనుకుంటా కొంటూ ఆగిపోయారు. మేము ఇంకా ఇలా ఎదురుకొచ్చేసాము. అలా తిరుగుతూ ఉన్నాం. ఫైనల్లీ నేనైతే ఇవి కొన్నానండి. సో ఇంకా అలా రిటర్న్ అయిపోతున్నాం. కానీ దర్శనం అవ్వలేదనే బాధ ఎక్కువ ఉందండి నాకు. పూరి దర్శనం అవ్వలేదనే కొంచెం రిగ్రెట్ ఎక్కువగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఆ స్వామివారి దర్శనం ఎప్పుడవుతుందో ఏంటో చూడాలండి. సో చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ ఆల్సో.